బస్బాల్ క్రికెట్తో అందరినీ భయపెడుతూ వస్తున్న ఇంగ్లాండ్ బెండు తీసింది భారత్. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో ఇంగ్లీష్ టీంను చిత్తు చేసింది. ఉప్పల్ టెస్టులో ఓడిన బాధలో నుంచి వెంటనే తేరుకున్న రోహిత్ సేన పక్కా ప్లాన్తో ఆడుతూ ఇంగ్లాండ్ను మట్టి కల్పించింది. ఈ విజయంతో సిరీస్ను 1-1తో సమం చేసి మంచి జోష్లో ఉంది. ఈ మ్యాచ్లో జైస్వాల్ డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ సెంచరీతో పాటు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా బుల్లెట్ బంతులు హైలైట్గా నిలిచాయి. కాగా మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. జట్టులోని అందరు ఆటగాళ్లు కలిసికట్టుగా ఆడడం వల్లే విజయం సాధించామని తెలిపాడు. అయితే తమకు గెలుపు కంటే ఫీల్డింగ్ విషయంలో బెస్ట్గా ఉండాలన్నదే ముఖ్యమని చెప్పాడు. ఫీల్డింగ్ మీద చాలా ఫోకస్ పెడుతున్నామని రోహిత్ తెలిపాడు. ఇందులో మెరుగయ్యేందుకు చాలా కృషి చేస్తున్నామని, వరల్డ్ క్రికెట్లో బెస్ట్ ఫీల్డింగ్ టీమ్గా పేరు తెచ్చుకోవాలని ఉందన్నాడు. ఫీల్డింగ్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం, బెస్ట్ ఫీల్డింగ్ టీమ్గా పేరు తెచ్చుకోవాలనేది మా కోరిక అంటూ హిట్ మ్యాన్ తన మనసులో మాట బయటపెట్టాడు. ఈ మ్యాచ్లో బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ రాణించామని అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా ఓ ఛాంపియన్ బౌలర్ అని, గతంలోనూ అతడు ఇలాంటి గొప్ప ప్రదర్శనలు చేశాడని వెల్లడించాడు. అయితే విక్టరీ కొట్టాలంటే మాత్రం టీమ్మేట్స్ అందరూ కలిసికట్టుగా ఆడాలని, ఇలాంటి సిచ్యువేషన్లో టెస్టును గెలవడం అంత ఈజీ కాదని, కానీ మా బౌలర్లు అదరగొట్టారని రోహిత్ మెచ్చుకున్నాడు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు మంచి ఫ్యూచర్ ఉందన్నాడు. జైస్వాల్ మంచి ప్లేయర్ అని పొగిడిన రోహిత్ అతడు గేమ్ను బాగా అర్థం చేసుకుంటాడని తెలిపాడు. టీం తరఫున వచ్చే మరిన్ని ఛాన్సులను అతడు సద్వినియోగం చేసుకుంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. శుభ్మన్ గిల్ కూడా బాగా ఆడాడని ప్రశంసించాడు. అయితే తమ బ్యాటర్స్కు మంచి స్టార్ట్స్ లభిస్తున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నారని రోహిత్ కాస్త ఆందోళన వ్యక్తం చేశాడు. మంచి ఆరంభాలను బిగ్ ఇన్నింగ్స్గా మార్చడం మీద బ్యాటర్లు మరింత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నాడు. అయితే టీంలో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారని, వారికి అంతగా ఎక్స్పీరియన్స్ లేదన్నాడు. కాస్త టైం, భరోసా ఇస్తే వాళ్ళు సత్తా చాటడం ఖాయమని హిట్ మ్యాన్ ధీమా వ్యక్తం చేశాడు. మరి ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డింగ్ టీమ్గా పేరు తెచ్చుకోవాలని ఉందంటూ రోహిత్ పేర్కొనడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.